నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినట్టు ముఖ్యాంశాలు. 4వ రోజుకు చేరుకున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం. దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన. క్యూ లైన్లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి. యువతకి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో మరిన్ని ఫుడ్ బిజినెస్ ఎక్స్పోలు నిర్వహించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ క్రోధి నామ సంవత్సర దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత కనకదుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణాల్లో లలిత త్రిపుర సుందరి దేవికి ఓ ప్రత్యేకత ఉంది. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి తల్లి త్రిపుర సుందరి దేవిగా పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి తనను కొలిచే భక్తులను, ఉపాసకులను తల్లి అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వేంచామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకుగడను చేత పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శనమిస్తుంది. ఈ సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపుర సుందరి దేవిగా భక్తులచే పూజలందుకుంటారు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గగుడి భక్తులతో పోటెత్తింది. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. క్యూ లైన్ లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి స్వయంగా భక్తులను అడిగారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారని భక్తులు వివరించారు. భక్తులకు మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన చేశారు. క్యూ లైన్ లో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూ లైన్ లో నిలబడి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వసతులు కూడా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3-4 సార్లు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయమని పదే పదే గుర్తు చేస్తున్న విషయాన్ని ఆయన చెప్పారు. దుర్గమ్మవారి ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ కలిసి సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఈరోజు అన్నప్రసాదం మధ్యాహ్నం వరకు చేసినటువంటిది 18,000 అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఉదయం కట్టు పొంగలి,
9,000 మందికి కట్టు పొంగలి వితరణ చేయడం జరిగింది. అది ఉదయం చేశారు. 10:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు 18,000 మందికి అన్నప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది. 90,000 లడ్డులని విక్రయించడం కూడా జరిగింది. అడిగిన వారికి లేదనకుండా 90,000 లడ్లు ఇవాళ సాయంత్రం వరకు అందరికి కూడా విక్రయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వరకు ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. మిగిలినటువంటి 6 రోజుల కార్యక్రమం కూడా సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఈరోజు కొంతమేర స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పాలు 4,000 లీటర్లు, 3,000 లీటర్ల మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి వితరణ చేసి వారు కూడా సరఫరా చేయడం జరిగింది. రేపటి నుంచి స్వచ్ఛంద సంస్థలతో పాటు దేవస్థానం తరఫున కూడా దాదాపు 30,000 పాలు, 30,000 మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికి నిర్ణయించి డైరీలతో ఇప్పటికే మాట్లాడి రేపు ఉదయం నుంచి క్యూ లైన్లలో పసిబిడ్డలు ఎవరున్నా సరే వాళ్ళకి పాలు సరఫరా చేస్తారు. అలాగే మజ్జిగ సరఫరా కూడా చేయడం జరుగుతుంది. యువతకి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో మరిన్ని ఫుడ్ బిజినెస్ ఎక్స్పోలు నిర్వహించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో 2024ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కి ఎక్స్పో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే ఎక్స్పోలో ఏర్పాటు చేసిన పలు ఫుడ్ బిజినెస్ స్టాల్స్ ను ప్రారంభించారు. స్టాల్స్ లోని ప్రొడక్ట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ నిర్వాహకులతో కలిసి మాట్లాడుతూ ఈ ఎక్స్పోను క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఏపీ హోటల్ అసోసియేషన్స్, ఏపీ కేటర్స్ అసోసియేషన్స్, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పోలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఇలా చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. ఇలాంటి ఎక్స్పోల నిర్వహణ వల్ల కొత్త ఆవిష్కరణలు ప్రజలకు తెలియటానికి ఎంతగానో అవకాశం ఉంటుందని, యువత ఫుడ్ బిజినెస్ లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారన్నారు. హోటల్ నిర్వహణకు సంబంధించి మాత్రమే కాదు, హోమ్ మేడ్ కుకింగ్ కూడా కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కిచెన్ పరికరాలను పెద్ద చిన్న వ్యాపారస్తులు వినియోగించుకొని అభివృద్ధి బాటలో పయనించాలని ఆకాంక్షించారు. వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ యు రేణుకాదేవి, పిఎస్ శివకుమార్, ఏపీ హోటల్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి, ఏపీ కేటర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ వరదరాజులు, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కర్ రావు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
క్రియేటివ్ ఫుడ్ ఎక్స్పో వారి ఆధ్వర్యంలో విజయవాడలో ఫుడ్ ఎక్స్పో స్టాల్స్ సందర్శించడం జరిగింది. ఇవాళ జరుగుతున్న ప్రపంచీకరణ పద్ధతుల్లో ఎంతోమంది ఇక్కడ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఫుడ్ ఎక్స్పోలో హోటల్కి సంబంధించిన సామాగ్రి కానీ, లేకపోతే ఇవాళ ఫంక్షన్ హాల్స్కి సంబంధించిన సామాగ్రి కానీ, చిన్న చిన్న కాఫీ షాపులకు సంబంధించిన సామాగ్రి కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఉండటం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరర్సే కాకుండా ఇవాళ సొంతగా హోమ్ ఫుడ్ అంటే మనం రోజు చూసే రోటి పచ్చళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న విధానం చాలా బాగుంది. ఇటువంటి సంస్థలు ఎన్నో రావాలి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంస్థల ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావాలి. వీళ్ళందరికీ కూడా వ్యాపారం బాగుండాలి. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుంటుంది. తప్పకుండా ఈ నిర్వాహకులకు కానీ, ఇక్కడున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ, ఇవాళ విజయవాడలో ఉన్న హోటల్ అసోసియేషన్ వారికి కానీ ఇటువంటి ఎన్నో మళ్ళీ జరిగి ప్రజలకి అవేర్నెస్ పెరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి చిన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడమే మా యొక్క ఉన్న ఇవాళ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇటువంటి పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడం వల్ల ఇందాకే చూసా ఒక చోట 600 మంది ఉద్యోగాలు ఉంటున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ ఎక్స్పో ద్వారా ఒక 2 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటి ఆర్గనైజర్లందరికీ కూడా శివ, జ్యోతి, ఉమా గారికి అందరికీ కూడా, శేషబాబు, రేణుకా గారికి అందరికీ కూడా మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము అందరం మీతో ఉంటాం. తప్పకుండా ఇటువంటి ఎక్స్పోలు మరిన్ని విజయవాడ నగరానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పట్టణాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొగల్ రాజ్పురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొగల్ రాజ్పురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో దసరా మహోత్సవంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ శతచండీ మహారుద్ర యాగం ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కళాశాల మైదానం ఆధ్యాత్మిక శోభతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమ వివరాలను కమిటీ చైర్మన్ అక్కయ్య నాయుడు వెల్లడించారు. విశ్వమాత ఫౌండేషన్ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెనంనేని పాలిక్లినిక్ రోడ్ నందు గల సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు
దసరా మహోత్సవాలు, శతచండీ హోమం, మహారుద్రాభిషేకం, దశమహావిద్య హోమాలు, దీంతో పాటుగా స్వామివారికి అమ్మవారికి ప్రతిరోజు శాంతి కళ్యాణం, దశవిధ హారతులు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కూడుకున్న కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే సువాసినులు స్త్రీలు ఎవరైతే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోదలుచుకున్నారో వారికి ఉచిత కుంకుమార్చన ఉదయం 9:30 గంటలకు కనుక వారు ప్రాంగణం దగ్గరికి రాగలితే వారికి ఉచిత కుంకుమార్చన ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే చండీ హోమం చేయదలుచుకున్నారో ఉదయాన్నే కనుక వారు 7:30 గంటలకు ప్రాంగణానికి రాగలితే చండీ హోమం చేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు, సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు స్త్రీలంతా కలిసి సామూహిక లలిత సహస్రనామ పారాయణం. దీంతో పాటుగా ఈ 6:30 గంటల నుంచి 8 గంటల దాకా అమ్మవారికి దశవిధ హారతులు, అదేవిధంగా వేదస్వస్తి కార్యక్రమాలతో పాటుగా సాయంత్రం పూట అంటే 8:30 గంటల నుంచి 10 గంటల దాకా 9:30 గంటల దాకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎవరైనా కూడా ఒక చండీ హోమాన్ని గృహంలో నిర్వహించుకోవాలంటే దాదాపుగా 50,000 నుంచి 80,000 దాకా ఖర్చు అయ్యే పరిస్థితి. ఇక్కడ అలా కాకుండా అత్యంత అద్భుతంగా కమిటీ వారి ఆధ్వర్యంలో వేద హోమశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మీ స్వహస్తాలతో మంత్రోచ్చారంతో అమ్మవారిని సంబంధించిన చండీ హోమాన్ని మీరు ఇక్కడ నిర్వర్తించుకోవడానికి ఇక్కడ అనేక రకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లని అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అమ్మ కుటుంబ సభ్యులు, భవానీ భక్తులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గమ్మ, లలిత త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం స్కూల్స్ కు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300, 500 లైన్లు కూడా కిక్కిరిశాయి. అమ్మలను కన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుడమేరు వరద వలన నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నేత ఎరుబోతు రమణారావు తెలిపారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బాధితులకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎరుబోతు రమణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది వైసీపీ వాసన పోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పనిచేయటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన సిపిఎం నేత బాబురావు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ప్రభుత్వంపై మరొకసారి అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. వైసీపీకి కొమ్ము కాస్తూ పనిచేసే వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ, మీడియా ప్రతినిధులకి, పత్రికా విలేకరులకి, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పడ్డానికి ముఖ్య కారణం కూడా అనేక విషయాలు ప్రభుత్వ పెద్దలకి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో
బొడమేరు వరద ముంపుకి గురైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి కూడా 10 రోజుల పాటు బస్సులోనే ఉండి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ఈ బొడమేరు ముంపు ప్రాంత ప్రజలకు ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున 25,000 రూపాయలు ఇచ్చినటువంటిది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా, విపత్తు వచ్చినా సరే ఏ రోజు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 75 సంవత్సరాల లోపు ఎవరు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా మేము సగర్వంగా కూడా చెప్తా ఉన్నాం. 25,000 రూపాయలు పరిహారం ఇచ్చాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి 10,000 ఇచ్చాం. ఆటోకి 10,000 ఇచ్చాం. మోటార్ బైక్కి 3,000 ఇచ్చాం. సిరు వ్యాపారులకి 25,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా మరి ఈరోజు చెప్తా ఉన్నాం, గతంలో గ్రామ వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి 4 నుండి 5 మంది సిబ్బంది ఉంటారు. మరి ఈ సిబ్బంది దగ్గర ప్రతి డేటా ఉంటుంది. సరైన చికిత్సలు అందించడం ద్వారా సెరిబ్రల్ పాలసీ రోగులకు సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పించవచ్చునని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజ్ తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డేస్ పురస్కరించుకొని ఆదివారం సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ దుర్గా నాగరాజ్ మాట్లాడుతూ, మెదడులోని కణజాలం దెబ్బతినటం వల్ల సెరిబ్రల్ పాలసీ సమస్య ఏర్పడవచ్చునని అన్నారు. కండరాలు బిగుతుగాను వదులుగాను మారిపోవటం వల్ల సంబంధిత శరీర భాగాలు సక్రమంగా పనిచేయలేవని, మెదడులో దెబ్బతిన్న కణజాలం ఆధారంగా సెరిబ్రల్ పాలసీ రుగ్మతను 3 రకాలుగా విభజించారని చెప్పారు. రక్త పరీక్షలు, ఎక్స్రేల ద్వారా సమస్యను గుర్తించడం సాధ్యం కాదని, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా సెరిబ్రల్ పాలసీని నిర్ధారించవచ్చని అన్నారు. సెరిబ్రల్ పాలసీ అనేది మానసిక సమస్య కాదని, శారీరక రుగ్మత మాత్రమేనని డాక్టర్ దుర్గా నాగరాజ్ వివరించారు. ఈ సమస్య కారణంగా పిల్లల ఎదుగుదల ఆలస్యమవుతుందని, కాళ్ళు, చేతులకు సంబంధించిన కండరాలు బిగుసుకుపోయి పిల్లలు నడవలేకపోతున్నారని అన్నారు. 2 ఏళ్ల వయసు దాటిన పిల్లలు నడవలేకపోతున్నట్లయితే సెరిబ్రల్ పాలసీ కారణం కావచ్చునని, కండరాల సమతుల్యత లోపించిన కారణంగా కాళ్ళు, చేతులు వంకరపోవటం, గూని సమస్య తలెత్తటం గుర్తించవచ్చునని తెలిపారు. సెరిబ్రల్ పాలసీ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స ఆరంభిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. దెబ్బతిన్న మెదడు కణజాలాన్ని సరిచేయటం సాధ్యం కాకపోయినప్పటికీ ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్లు, ఆపరేషన్ల ద్వారా సెరిబ్రల్ పాలసీ సమస్యకు చికిత్స అందవచ్చునని చెప్పారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా రోగుల జీవన శైలిని మారవచ్చునని చెప్పారు. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చక్కగా ఉపయోగపడుతుందని, కండరాలను సక్రమంగా పనిచేయించడంలోనూ ఆపరేషన్ తర్వాత రోగి సక్రమంగా నడిచేందుకు ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్న 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు బొటాక్స్ ఇంజెక్షన్ సత్ఫలితాలను ఇస్తుందని, బొటాక్ ఇంజెక్షన్ సహాయంతో బిగుసుకుపోయిన కండరాలను సడలింపచేసి సక్రమంగా నడిచేలా చేయవచ్చునని వివరించారు. ఒకప్పుడు సెరిబ్రల్ పాలసీ రోగులకు ఆపరేషన్ చేసేందుకు 10 ఏళ్ల వయసు దాటే వరకు వేచి చూసేవారని, ఆపరేషన్ తర్వాత రోగి నడిచేందుకు 1-2 నెలల సమయం పట్టేదని అన్నారు. బిగుసుకుపోయిన కండరాలకు ఆధునిక పద్ధతుల్లో ఒకే శస్త్రచికిత్స ద్వారా సరిచేసి మెరుగ్గా నడవగలిగేలా చేయవచ్చునని తెలిపారు. ఆపరేషన్ అనంతరం కేవలం 3 రోజుల వ్యవధిలో రోగి నడవటం ఆరంభించవచ్చునని అన్నారు. కండరాల బిగువును బట్టి 3 ఏళ్ల వయసు దాటిన అనంతరం ఎప్పుడైనా ఆపరేషన్ చేయవచ్చునని తెలిపారు. అత్యాధునిక చికిత్సల ద్వారా సెరిబ్రల్ పాలసీ రోగుల భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దవచ్చునని, వారి జీవన స్థితిని మెరుగ్గా మార్చడం మన చేతుల్లోనే ఉందని డాక్టర్ కె దుర్గా నాగరాజ్ అన్నారు. అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ, సెరిబ్రల్ పాలసీ కారణంగా నడవలేని, నడకలో వ్యత్యాసం ఉన్న చిన్నారులకు కాలు, చేయి వంకర, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెరిబ్రల్ పాలసీ కారణంగా అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలను తిరిగి నడవగలిగేలా చేసేందుకు డాక్టర్ దుర్గా నాగరాజ్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈరోజు అక్టోబర్ 6 వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా అను హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీ అంటే బుద్ధిమాంస లోపం వల్ల ఇబ్బంది పడుతున్న చిన్నారులకి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. అను హాస్పిటల్లో గత 11 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నాము.
అంటే చైర్మన్ డాక్టర్ రమేష్ గారు సహకారంతో సిఓ రమేష్ గారు, డాక్టర్ శ్వేత మేడం, డాక్టర్ రమ్య, డాక్టర్ కృష్ణకుమారి గారు వీళ్ళందరి సహకారంతో మేము రెగ్యులర్గా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో మెయిన్గా ఏంటంటే చాలామంది అండి సెరిబ్రల్ పాలసీ వల్ల వీళ్ళకి ఏం చేయలేము అని చెప్పి ఇంకా ఇంత సంవత్సరాలన్నా వాళ్ళ ఇంట్లో ఉంచడం అట్లా ఉంచడం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మనకి వైద్య రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. సో ఈ మార్పుల వల్ల ఏంటంటే మనకి ఈ సెరిబ్రల్ పాలసీ నడవలేని చిన్నారులకి మనం సరైన సమయంలో చికిత్స అందగలిగితే వాళ్ళలో నడిచే కెపాసిటీని మనం పెంచగలుగుతాం. అంటే దీనివల్ల మనం చేయటం వల్ల ఈ కాళ్ళు కొంతమంది పిల్లలు సెరిబ్రల్ పాలసీ వల్ల అసలు నడవలేకపోవటము అట్లా ఉంటుంది. కొంతమంది మూర్ఛకు కూడా సరిగ్గా మందులు సరైన సమయంలో వాడలేకపోవడం వల్ల చాలామందికి వీక్నెస్ వస్తుంది. ఆ వీక్నెస్ వల్ల ఫర్దర్ సెరిబ్రల్ పాలసీ ఉంటుంది. ఈ సెరిబ్రల్ పాలసీకి మనం సకాలంలో గుర్తించి మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల వాళ్ళలో నడిచే కెపాసిటీ మనం పెంచవచ్చు. ఈ సెరిబ్రల్ పాలసీ చాలామందికి ఏంటి వీళ్ళకి ఏం చేయలేను అలా అనుకోవటం కంటే సరైన సమయంలో గుర్తించడం వల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకునేలాగా మనం హెల్ప్ చేసుకోవచ్చు. సో ఈ కార్యక్రమానికి మాకు విశేష స్పందన వచ్చింది. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మీ అందరినీ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ అనేది ఒక వ్యాధి కాదు, ఇది శారీరక రుగ్మత. దానికి సకాలంలో మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళలో కూడా మనం నడిచే కెపాసిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ శ్వేత, పీడియాట్రిషియన్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో. సో ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 6th వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే కింద జరుపుకుంటాము. సో ఈ సెరిబ్రల్ పాలసీ అనేది ఎందుకు వస్తుందంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల, లేదా మదర్కి బీపీ లాంటివి ఉండటము, అండ్ బేబీ కాన్పు కష్టం అవటం, అంటే మదర్ కాన్పు కష్టం అవటం వల్ల బేబీ పుట్టి ఏడవలేకపోవటం, అండ్ ప్రీమెచ్యూరిటీ, ఈ అన్ని కారణాలు వల్ల మనకి సెరిబ్రల్ పాలసీ వస్తుంది. అంటే బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందక నరాలు అన్నవి దెబ్బతింటాయి. అండ్ కొంతమంది పుట్టినప్పుడు బాగానే పుట్టినా కూడా దాని తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్స్, మెదడు వాపు, మెనింజైటిస్ ఇలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సెరిబ్రల్ పాలసీ అనేది వస్తుంది. సో మనకి ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చిన పిల్లల్ని ఎర్లీగా గుర్తించడం అన్నది ముఖ్యం. అంటే వీళ్ళల్లో ఎదుగుదల డిఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే నడక లేటుగా రావటం, మాటలు లేటుగా రావటం ఇలాంటివి ఉంటాయి. ఈ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి నేను ప్రస్తుతం డైరెక్టర్ అండ్ సిఇఓగా ఉన్నాను. నేను నాన్ డాక్టర్ని, సిఇఓ అండ్ డైరెక్టర్గా ఉంటూ ఈవేళ ఉన్న కార్యక్రమంలో మీకు మెడికల్ టర్మ్స్ కానీ వైద్యానికి సంబంధించిన మా డాక్టర్స్ చెప్పారు. ఈ కంపెనీ యొక్క సిఇఓగా నేను చేయగలిగినటువంటి కంట్రిబ్యూషన్ ఈరోజు కార్యక్రమం కంటే ఈ సందర్భంగా ఏంటంటే దీనికి కావాల్సినటువంటి ఫండ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఒక సామాజిక బాధ్యతగా మా కంపెనీ తీసుకొని దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నవ్వండి, ఇంకోటి అన్నవ్వండి, వ్యక్తిగతంగా కూడా మా డాక్టర్స్ కానీ మా ఎంప్లాయీస్ కానీ దీనికి అవసరమైనట్టయితే ఏదైతే ఆరోగ్య సేవలో మనకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దీని ప్రకారం ఉచితంగా చేస్తున్నారో ఇంకా ఏమన్నా బియాండ్ దట్ కనుక ఏమైనా వెళ్ళినట్టయితే ఈచ్ పేషెంట్కి ప్లస్ 10% అటు ఇటు అయినా సరే అది ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకపోయినట్టయితే ఎంతో కొంత వేరే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఎంతో కొంత వాళ్ళకి సాయం అందజేయాలి. ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రీతీర్థమైన కుంకుమ పూజను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై సౌభాగ్యప్రదాయిని అయిన శ్రీ కనకదుర్గమ్మకు కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉత్సవాల్లో జరిగిన కుంకుమ పూజలకు తరలివచ్చిన దంపతులతో మహామండపం నిండిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన చేయటం వల్ల మహిళలు కలకాలం సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారని ప్రతీతి. అందులోనూ దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన దసరా శరన్నవరాత్రుల్లో మహిళలు విశేష సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి సౌకర్యార్థం దేవస్థాన అధికారులు 2 షిఫ్ట్లలో కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు.
దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి కాదంబరి జత్వాని అన్నారు. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారని ప్రశంసించారు. తన కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్స్ బాగుందని, న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. అమ్మవారిని మంచి జీవితం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. All of you. Today is the 4th day and I wish Happy Navratri to all of Andhra. Thank you for all your support. So how is that? It's wonderful and so many lakhs of people have turned out in the festive spirit. Is it the first time you're visiting India? No, I've come here before but it's incredible as always. It's always incredible. दर्शन किए हैं और ये जो केस में आपको कौन सा I don't want to talk about the case right now but I'm just overwhelmed. We had a very nice darshan and I'm just overwhelmed with the festive spirit of Navratri and I just hope, I pray Goddess Durga in all her forms bestow all their blessings upon all of you and all of us. Durga Ma will do the best for all of us. Let's pray and let's celebrate the festival of Navratri. She is the divine mother of all of us and she'll take care of all of us. She'll do right by all of us. Let's just pray to her. Darshan बहुत अच्छे थे. It was incredible and I feel very happy and very joyous after the darshan. Arrangements बहुत systematic, बहुत incredible arrangements थे and kudos to the temple authorities for such incredible arrangements. Very systematic darshan. Everybody was allowed and it's just amazing how they have organized with all these people turning out in lakhs. It's amazing how systematically they have arranged everything. I think all the major temples should follow the lead and arrange such systematic and speedy darshan like it's here. It's incredible. I'm thankful to the AP government for all of their support to the right cause and let's just pray to the great almighty Goddess Durga in this sacred festival. Let's just all pray. దసరా మహోత్సవాల్లో ఇంద్రకీలాద్రికి వచ్చి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన దసరా మహోత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. ఆదివారం కావటంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పద్ధతిలో తాను దర్శనం చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం 5 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని, క్రిస్మస్ కి ఒక సినిమా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. తాను శ్రీ వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నానని, ఆ దీక్షలోనే అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా దానికంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలు పెట్టాను. 21 డేస్ చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇది ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంటే ఈరోజు నాకు.
ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది. ఇప్పుడు జనక అయితే గనక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది. అలాగే నితిన్తో తమ్ముడు, అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుపూర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది. క్రిస్మస్కి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి కుటుంబంతో కలిసి వచ్చి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. జై దుర్గా భవాని. ఈరోజు దసరా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మరి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారి కొండ మీదకి వచ్చి అందరూ కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మా మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మరి విజయవాడలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కానీ అమ్మవారి దసరా ఉత్సవాలని 2024 దసరా ఉత్సవాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకి ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని చెప్పి మరి 56 మంది ఉత్సవ కమిటీ మెంబర్లను కూడా సేవా సమితి మెంబర్లుగా వేయడం జరిగింది. ముఖ్యంగా ఉచిత క్యూ లైన్లన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాటర్ బాటిల్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, టీలు కానీ అన్నీ కూడా భక్తులు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ ఉత్సవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, అలాగే విజయవాడలో ఉన్నటువంటి మరి బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రి గారు అందరూ కూడా సమన్వయంతో మరి చాలా చక్కగా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు చాలా గొప్పగా దసరా ఉత్సవాలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఫ్లడ్స్ రాకూడదని, భవిష్యత్తులో వరదలతో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రజలందరూ కూడా అమ్మవారిని వేడుకోవటం, ఈ వరదల వల్ల చాలా నష్టపోయామని అమ్మవారిని వేడుకొని ఎలాంటి ఘటనలమన్నీ రాకూడదు, జరగకూడదు, విజయవాడ నగర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పి భక్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుంటున్నారు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహోత్సవాల్లో భాగంగా గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల క్రింద స్వామివార్లను అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన్లు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వర్లు పురవీధుల్లో ఊరేగారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు, ఉత్సవమూర్తులకు పూజాధికాలు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన్లు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరుల ఊరేగింపు కన్నుల పండుగ కొనసాగింది. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవమూర్తులను దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గా నగర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. నగరోత్సవంలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణలతో 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతంలో ఉన్న పురవీధులు మారుమ్రోగాయి. దుర్గగుడి పాలక మండలి, ఈవో, ఇతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు నగరోత్సవంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థల్లోనే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరగడం విచారణకరమని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ అన్నారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి పరీక్షలు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో నారాయణ కాలేజ్లో తరగతులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఏఎస్ఎఫ్ విజయవాడ పివిపి మాల్ సమీపంలో గల నారాయణ విద్యా సంస్థల వాగ్దేవి భవన్, అమరావతి భవన్లకు అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ నేతృత్వంలో విద్యార్థి నాయకులు వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి శ్రీ పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థల్లోనే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరగడం విచారణకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు కొనసాగుతుండగా ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఇకనైనా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా దసరా సెలవులు ప్రకటించినప్పటికీ నారాయణ విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులకి నరక శోభయాత్ర చూపిస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి ఈరోజు పీవీపీ మాల్ పక్కన ఉన్నటువంటి వాగ్దేవి భవన్ నారాయణ కళాశాలలో విద్యార్థులకి దసరా సెలవులు ప్రకటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ మరియు వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏఎస్ఎఫ్ నాయకత్వం వచ్చి విద్యార్థుల్ని పరీక్షలు రాయకుండా అడ్డుకొని వాళ్ళకి ఇళ్లకి పంపించడం జరిగింది. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు చైర్మన్ గారు ఈరోజు అధికార పార్టీలో ఉన్నారనా, లేకపోతే ఆ గర్వం, ఆ కొవ్వు విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఏమైపోతున్నారు, వారికి దసరా సెలవులు కావాలి, వాళ్ళు మానసికానికి ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేయకుండా వాళ్ళ పక్షాన ఆలోచన చేయాలా, లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి పోగేసినటువంటి ధనాన్ని లక్షల రూపాయల్లో విద్యార్థుల నుంచి సొమ్ము కాసుకొని ఈరోజు ఎలక్షన్ లో ఒక్కొక్క ఓటుకి 500, 1000, 2000 పంచుకొని అధికారంలో వచ్చినటువంటి నారాయణ గారు వెంటనే స్పందించాలి. నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులకి ఇబ్బంది కాకుండా వారి పక్షాన ఆలోచించి మెరుగైన విద్యతో పాటు వారికి సెలవులు కూడా ఏ సకాలంలో ఇవ్వాలని చెప్పి విద్యార్థుల పక్షాన ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో ఈ రోజు ఏదైతే పరీక్షలు ఆపుకుంటామో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ రోజుకు చేరుకున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం. దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన. క్యూ లైన్లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి. యువతకి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో మరిన్ని ఫుడ్ బిజినెస్ ఎక్స్పోలు నిర్వహించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.